మరొకసారి దేవుని బిడ్డలారా, యవనస్తుల కొడుకులో మీకు అందరికీ క్రీస్తు పేరిట ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశం ఏంటంటే మహాబలాఢ్యుడైన యవనులకు యెరొబోము చరిత్ర. ఇక్కడ మనకి ఇజ్రాయేల్ చరిత్రలో ప్రాముఖ్యంగా రాజుల పరిపాలన కాలంలో దేవుడు మొట్టమొదట ఇజ్రాయేల్ ప్రజలందరూ మాకు రాజు కావాలి అని కోరుకున్నప్పుడు మొట్టమొదటి రాజు సౌలుని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి నాయకుడిగా నిలబెట్టాడు. అలా ఆ పరిపాలన కాలం కొంతవరకు వెళ్ళింది. తర్వాత దావీదు రాజు అయ్యాడు. తర్వాత తన గర్భాన అనేక మంది కుమారులు పుట్టారు. తర్వాత సొలొమోను రాజు అయ్యాడు. ఈ సొలొమోను జ్ఞానవంతుడు. దేవుని మందిరాన్ని కట్టించడానికి చాలా కష్టపడినట్టు, చాలా ప్రయాసపడినట్టు మనం లేఖనాల్లో చూడగలము. అలాంటి ఆ దినాల్లో తన దగ్గర ఒక యవనస్తుడు ఉన్నాడు. అతడు ఎలాంటి వాడంటే దాని గురించి ఇక్కడ రాయబడ్డది 26వ వచనము. మరియు సొలొమోను సేవకుడైన యెరొబోము సహా రాజు మీదకి లేచారు. అంటే యెరొబోము ఎవరు అని అంటే ఇతడు ఒక సేవకుడు. ఎవరి దగ్గర? రాజు దగ్గర ఒక సేవకుడు. అలాగే ఈ యెరొబోము జెరేదా సంబంధమైన ఎఫ్రామీయుడైన నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరుహా, ఆమె విధవరాలు. అంటే ఇక్కడ రాయబడిన విషయాల గురించి మనం మాట్లాడితే ఇతడు నెబాతు కుమారుడని. యెరొబోము ఎవరి కుమారుడు? నెబాతు కుమారుడు. అలాగే ఇతని తల్లి జెరుహా అని మనకి రాయబడ్డది. ఆమె తర్వాత విధవరాలని రాయబడ్డది. అయితే 27వ వచనంలో ఇతడు రాజు మీదకు లేచుటకు హేతువేమనగా, ఎవరు రాజు మీద లేచారు? యెరొబోము. ఎవరా రాజు అని అంటే సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను. అటువంటి సొలొమోను ఎందుకు లేచాడంటే సొలొమోను మిల్లు కట్టించి తన తండ్రి అయిన దావీదు పురములో కలిగిన బీటలు బాగు చేస్తున్నాడు. ఇలా పనులు చేస్తుంటే అతని మీదకి ఎవరు లేచారు అని అంటే యెరొబోము లేచాడట. 20వ వచనం రాయబడ్డది. అయితే యెరొబోము అనేతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతడు పని యందు శ్రద్ధ గల వాడిని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించాడు. అంటే ఇతడు ఎంత బలవంతుడంటే మహాబలవంతుడట, మహాబలాఢ్యుడట. ఎలాంటి బలం ఉంది? మహాబలాఢ్యుడై. యవనస్తుడు. యవన కాలంలో ఎంత బలం ఉంటుంది? మహాబలం ఉంటుంది, మంచి శక్తి ఉంటుంది. మనం కూడా తల్లి గర్భం పుట్టిన తర్వాత చిన్నపిల్లలుగా ఎదుగుతూ యవన ప్రయాణానికి వచ్చేసరికి చాలా బలం ఉంటుంది, చాలా శక్తి ఉంటుంది. గనుక ఇతడు కూడా మహాబలాఢ్యుడైనటువంటి యవ్వనుడు. ఇతడు దేని యందు శ్రద్ధ కలిగి ఉన్నాడంటే పని యందు శ్రద్ధ ఉంది. ఏ పని యందు అంటే రాజు దగ్గర ఎన్నో పనులు ఉంటాయి. ఆ పనుల్లో అందరికంటే ముందున్నవాడే ఈ యెరొబోము. అందరికంటే ముందు స్థానంలో ఉన్నవాడు, అందరికంటే మహాబలాఢ్యుడు ఇతడు. అలాగే అంతటితో కాక చాలా శ్రద్ధ కలిగిన వాడు. మంచి లక్షణాలు ఉన్నాయి ఎవరిలో? యెరొబోములో. బలం ఉంది, అలాగనే పని మీద శ్రద్ధ ఉంది, అలాగనే ఏమండి ఇన్ని లక్షణాలు యెరొబోములో ఉన్నాయి. అటువంటి యెరొబోముని సొలొమోను గుర్తించాడు. తన పనంతట్లో భారమైన పనుల మీద అతన్ని నాయకుడిగా నిలబెట్టాడు. భారమైన పని అంటే ఏమండి కొన్ని పనులు ఉంటాయి మనకి. మందిర పనుల విషయంలోనైనా, సంఘ పరిచర్య విషయంలోనైనా, లేదా మన వ్యక్తిగత మన ఇంట్లోనైనా కొన్ని పనులు ఉంటాయి.
ఆ పనుల విషయంలో మనకి పిల్లలు ఉంటే ఆ పిల్లల్లో ఎవరు బలమైన వారు, అలాంటి వారికి ఆ బలమైన పనిని అప్పగిస్తాం. ఎందుకంటే మనకు తెలుసు మన పిల్లలు ఎవరు ఏ పని చేస్తారో, ఎవరు ఆ పని చేయగలరో మనకు తెలుసు. అలాగే సొలొమోను దగ్గర సేవకులు అనేక మంది ఉంటే, పనివారు అనేక మంది ఉంటే, ఇలాంటి పెద్ద పెద్ద పనులు చేయాలంటే యెరోబోముకే అది చేతవుతుందని ఒక నాయకుడిగా యెరోబోముని నిలబెట్టాడు. ఎవరు? సొలొమోను. అయితే 29వ వచనంలో యెరోబోము యెరూషలేమును బయలు వెళ్ళకపోగా షీలోహీయునకు ప్రవక్తకు అహియా అతని మార్గమున కనుగొనెను. అహియా కొత్త వస్త్రం ధరించుకొని ఉండెను. వారిద్దరూ తప్ప పొలంలో మరి ఎవరిని కూడా లేకపోయింది. ఇక్కడ ఒక ప్రవక్త కనబడుతున్నాడు. మీకు ఇవన్నీ చాలా ఎక్కువ విషయాలు. ఇతడు ఒక ప్రవక్త కనబడుతున్నాడు, అహియా అనే ప్రవక్త. అలాగే యెరోబోము పొలంలో ఉన్నారు. ఇప్పుడు పొలంలో ఇద్దరు ఉన్నారు. అప్పుడు ఆ 30 వచ్చిన అంతటా అహియా తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రాన్ని పట్టుకొని 12 తొలకలుగా చింపి యెరోబోముతో ఇట్లెను, ఈ 10 తొలకలు నీవు తీసుకును. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్తారోతుల సీదోనుల దేవతకును, కెమోషుల మోయాబీల దేవతకును, మిల్కోముల అమ్మోనుల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి దావీదు చేసినట్లుగా నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గంలో నడవకి ఉన్నారు కనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రాలు నీకు ఇచ్చేదను. ఎంత బాగుంది. ఇప్పుడు దేవుడు ప్లాన్ మారుస్తున్నాడు. ఎలా ప్లాన్ మారుస్తున్నాడు? సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నాడు. ఈ పరిపాలనలో సొలొమోను తనకు ఉన్నటువంటి 1000 మంది భార్యలు చేసుకొని 700 భార్యలు, 300 ఉపపత్నులు, ఇంకా అనేక మందిని కామాతోత కలిగిన వాడు ఉంచుకొని వచ్చాడట. అది దానికి లెక్క లేదు, నొక్క లేదు. అలాంటి సొలొమోను చివరి దినాల్లో భార్యల మాట వినేసి విగ్రహారాధకుడై, ఏమండి అన్య దేవతలు అంటే విగ్రహారాధన విషయంలో ఇక్కడ మాట్లాడుతున్నాం. అప్పటికి అన్యులు చాలామంది ఉన్నారు. ఎంతమంది అంటే చాలామంది. అలాంటి వారు దేవతలకును వారి విగ్రహాలకుని మొక్కడం ప్రారంభించాడు. ఎవరు? రాజు. ఇప్పుడు ఇది ఎవరికి తెలిసింది? దేవుడికి తెలిసింది. దేవుడు చూశాడు. దేవుడు బైబిల్ గ్రంథంలో మాట రాయించాడు. నిర్గమకాండ ఇశ్రాయేలు ప్రజలు 20 వచనంలో ఆకాశం ఉందే గాని, భూమి ఎందే గాని, భూమి కింద నేల ఎందనే గాని, దేవి రూపమునైనను విగ్రహమైనను మీరు చేసుకోకూడదు, దానికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇది మెయిన్ దేవుడు చెప్పాడు. ఇది ఈ విగ్రహారాధన అనేది ఇజ్రాయేల్ ప్రజల్లో ప్రారంభ దినాల్లో లేదు. ఇది అన్యజనుల్లో ఉంది. అన్యజనుల్లో ఈ ఆచారం ఉంది. వారికి దేవుడి గురించి తెలియదు కనుక వారు అన్యజనులు వారు విగ్రహాలను చేసుకొని ఇది మా దేవత, ఇది మా దేవత. ఇక్కడ రాయబడింది కదా, మనం మాట్లాడుకున్నాం కదా, సీదోనులకు ఒక దేవత, అస్తరోతు దేవత, మోయాబీయులకు ఒక దేవత, అలాగే మిల్కోములకు దేవత, అమ్మోనులకు దేవత, వాళ్ళ పేర్లు. వాళ్ళ దేవతల దగ్గరికి ఇప్పుడు ఎవరు వెళ్ళారంటే సొలొమోను వెళ్ళాడు. అవి చేసుకోకూడదు, వాటిని పూజ చేయకూడదు అంటే అదే పని చేశాడు. అప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. అతడే అహియా అనే ప్రవక్త. ఇప్పుడు అప్పటికి ఎవరు బలమైన వారుగా ఉన్నారు? యెరోబోము బలమైనగా ఉన్నాడు, యవనుడు. ఇప్పుడు దేవుడు యెరోబోములో ఏ మంచి లక్షణాలు ఉన్నాయంటే పని చేయగలడు, పని మీద శ్రద్ధ కలిగిన వాడు, పని మీద శ్రద్ధ కలిగిన వాడు కనుక ఇప్పుడు రాజ్యాన్ని కనుక అప్పగించాలి. ఎవరికి అప్పగించాలి? రాజ్యం అనేది ఇవ్వాలి. ఏ రాజ్యము? ఇజ్రాయేల్ ప్రజలను ఇవ్వాలి. అక్కడ ఒక వస్త్రాన్ని తీసి 10 ముక్కలు చేసి ఆ 10 ముక్కలు కూడా ఇప్పుడు ఎవరికి ఇచ్చాడట? యెరోబోముకి ఇచ్చాడట. అంటే 12 గోత్రాలు ఉన్నాయి. ఈ 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఇప్పుడు దేవుడు ఎవరి చేతిలో పెడుతున్నాడు? యెరోబోము చేతిలో పెడుతున్నాడు. అంటే యెరోబోముకి ఇప్పుడు రాజ్యాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే 12 గోత్రాల్లో 2 గోత్రాలు ఒక రాజ్యం,
అదే దక్షిణ రాజ్యం, అదే యోధా రాజ్యం. 10 గోత్రాలు ఉత్తర రాజ్యం, అదే ఇజ్రాయెల్ రాజ్యం. ఇది మనకు అందరికీ బాగా విని మాటలు. ఇప్పుడు 2గా చీలిపోతున్నాయి. చీలిపోతాయని దేవుడు ముందే చెప్పాడా? చెప్పాడు. దేవుడు ముందుగానే సూచనలు ఇస్తాడా? ఇస్తాడు. ఇది ఎప్పుడు జరిగింది? దేవుడు దావీదుకి ఏమైనా ఒక ప్రమాణం చేశాడు. దావీదు భక్తిని మెచ్చుకుని, దేవుడు నువ్వు యథార్థవంతుడు కనుక నువ్వు నీ గర్భంలో సింహాసనం మీద నీ తర్వాత అనేక తరముల వారు రాజ్యాన్ని పరిపాలన చేస్తాడని దేవుడు మాట ఇచ్చాడు. అలా మాట ఇచ్చినప్పుడు దేవుడు ఆ మాట నిలబెట్టుకోవడానికి 2 రాజ్యాలను పక్కన పెట్టాడు. అదే 2 గోత్రాలను పక్కన పెట్టాడు. అదే ఏ గోత్రాలు అవి? బెన్యామీను, యోధా గోత్రం. ఈ గోత్రంలో దావీదు కుమారుడు అనేటువంటి రెహబాముని క్షమించండి, దావీదు కుమారుడు సొలొమోను కుమారుడు రెహబాము రాజుగా ఉండడానికి దేవుడు ప్లాన్ చేస్తూ ఇప్పుడు వేరొక రాజ్యాన్ని 10 గోత్రాలు ఒక రాజ్యంగా అవుతుంది అని, వీళ్ళు విగ్రహారాధనలు అయిపోయారని దేవుడు ట్రాక్ మారుస్తున్నట్టు మనకు కనబడుతుంది. అంటే దేవుడు ఆలోచనలు ఎలా ఉంటాయంటే, దేవుడు తప్పు చేస్తే సహించడు. దేవుడికి ఇష్టమైన కార్యం చేస్తే దేవుడు మనకున్న రాజ్యాన్ని పక్కన పెడతాడు. అంటే ఆ రాజుల కాలం విషయాలు చెప్తున్నాను. అది ఇప్పుడు ఒకసారి మనము ఇలా ఉంటూ ఉండగా ఒకసారి 11వ అధ్యాయానికి మనం మాట్లాడుతున్నాం కనుక 11వ అధ్యాయంలో ఉన్న విషయాలను మనం మాట్లాడుకుంటున్నాము. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడో, దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయంలో 25వ వచనాన్ని ఒకసారి చూద్దాం. తరువాత యెరోబోము ఎఫ్రాయిము మన్యమందు షెకెమును పట్టణమును కట్టించి అచ్చట కాపురం ఉండి అచ్చటి నుండి బయలుదేరి పెనుయేలును కట్టించాడు. ఇక యెరోబోముని దేవుడు రాజుగా చేశాడు. అయితే ఎప్పుడైతే అంతకుముందు ఒకసారి మనం ముందుకు వెళ్ళినట్లయితే మనకి 10వ అధ్యాయంలో మనకి కొన్ని అధ్యాయాలు మనకు కనబడుతుంది. ఏంటంటే ఈ యెరోబోము ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తున్నాడో ఇప్పుడు అని సొలొమోను చంపాలని ప్రయత్నం చేస్తాడు. ఎవరిని? యెరోబోము. ఇప్పుడు యెరోబోము ఎక్కడ పారిపోతున్నాడు? ఐగుప్తుకి పారిపోతాడు, కొన్నాళ్ళు ఉండిపోతాడు. ఆ తర్వాత సొలొమోను చనిపోవడం, సొలొమోను తర్వాత తన కుమారుడు రెహబాము పరిపాలన చేయడం. ఈ రెహబాము ఆ పరిపాలనకు వచ్చిన తర్వాత పెద్దలు ప్రజలందరూ కూడా రెహబాము దగ్గరికి వచ్చి, అయ్యా మీ తండ్రి బరువైన కాడి మా మీద మోపాడు కనుక మీరు కొంచెం చులకన చేయండి అని చెప్తే, అప్పుడు ఈ రెహబాము ఏం చేశాడంటే కొంతమంది పెద్దలు పిలిచాడు, వారు సలహాలు అడిగాడు. పెద్దలు ఏం చెప్పారంటే, సరే మంచి పనే కదా, ప్రజలందరికీ అనుకూలంగా నువ్వు నాయకుడిగా మరి తండ్రి కొంచెం భారమైన పనులు పెట్టాడు కనుక నువ్వు దాన్ని కొంచెం సులభతరం చెయ్యంటే ఆ సలహా తీసుకున్నాడు. అందరితో ఆగకుండా తన స్నేహితులు, తనతో ఉన్న యవనస్తులు సలహా పిలిచాడు. వాళ్ళందరినీ పిలిచి, ఇలా ఇజ్రాయేల్ ప్రజలు పెద్దలు అడుగుతున్నారు, ఏం చేద్దామంటే యవనస్తులు ఏమన్నారు? వారు మరొక సలహా ఇచ్చారు. 3 రోజుల తర్వాత మరొక సలహా ఇచ్చారు. ఏంటంటే, ఇదిగో మీ తండ్రి కన్నా నీ చిటికన వేలు ఆ కాడి బరువుగా చేయి, అంటే ఇంకా ఎక్కువగా చేయి, ఇంకా ఎక్కువగా బాధ పెట్టాయి, ఇంకా ఎక్కువగా శ్రమలు పెట్టాయి అని యవనస్తులు సలహా ఇచ్చారు. ఇప్పుడు యవనస్తుల సలహా మంచిదా, పెద్దల సలహా మంచిదా అన్నది రాజు ఆలోచించాలి కదా. ఆలోచించకుండా యవనస్తులకే ఓటేసి అలా పరిపాలన చేసేటప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా కోపం వచ్చింది. వెట్టి చాకరీ చేసినటువంటి అదోనిరామును పంపించినప్పుడు రాళ్లతో కూడా చంపేశారు. ఎవరిని? అదోనిరామును. సొలొమోను పంపిస్తే ఇప్పుడు సొలొమోనుకి భయం పుట్టింది. ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయేల్ ప్రజలు ఒకటైపోయి ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యెరోబోముని తీసుకుని వచ్చారు. నీవు మాకు రాజుగా ఉండాలి అని ప్రజలందరూ కోరుకున్నారు.
ఇలా కోరుకోవడానికి దేవుడే ముందు ప్లాను చేశాడు. ఆ తర్వాత సొలొమోను చనిపోవడం, ఆ తర్వాత రెహబాము పరిపాలన చేయడం, తన కుమారుడు యూదా రాజ్యాన్ని, దక్షిణ రాజ్యాన్ని. ఇప్పుడు ఈ 10 గోత్రాలు ఒకటైపోయి రాజుగా ప్రజలందరూ పట్టాభిషేకం చేశారు. ఎవరిని? యెరోబాముని పట్టాభిషేకం చేశారు. ఇప్పుడు 2 రాజ్యాలుగా చీలిపోయాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటల్లో ఇప్పుడు 12వ అధ్యాయంలో మాట్లాడాం కదా. ఇప్పుడు యెరోబాము ఏం చేస్తాడంటే ఆ ఎఫ్రాయిము అనే మందు షెకెము అనే పట్టణాన్ని కట్టించి అక్కడ కాపురం ఉండి అక్కడి నుండి బయలుదేరి పెనూయేలుని కట్టించాడట. ఒక షెకెము అనే పట్టణం కట్టించాడు, పెనూయేలు పట్టణాన్ని కట్టించాడు. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమునకు బలులు అర్పించడానికి ఎక్కిపోవచ్చుండిన యెడల ఈ జనుల హృదయము యూదారాజు రెహబామును తన యజమానితో తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజు రెహబామునందు మరలా చేరుదురు, రాజ్యం మరలా దావీదు సంతతి వారు తగుదును అని అనుకొని యెరోబాము తన హృదయంలో తలంచాడట. యెరోబాముకి ఏం ఆలోచన వచ్చింది? వీళ్ళు నన్ను రాజుగా చేశారు, కానీ మరలా ఇప్పుడు యెరూషలేములో మందిరం ఉంది, అక్కడ రెహబాము పరిపాలన చేస్తున్నాడు. వీళ్ళందరూ కూడా యెరూషలేములో కొన్ని పండుగలు ఉన్నాయి. పస్కా పండుగ ఉంది, పులిహోర రొట్టెల పండుగ ఉంది, అలాగే ముఖ్యమైన పండుగలు వారముల పండుగ ఉంది, అలాగనే పర్ణశాల పండుగలు ఉన్నాయి. ఈ పండుగ వచ్చినప్పుడు ఎక్కడున్న ఇజ్రాయెల్ ప్రజలందరూ అక్కడికే చేరిపోవాలి. ఇప్పుడు ఆ పండుగకి వెళ్ళిపోతే మళ్ళా వీళ్ళందరూ రెహబాము దగ్గరికి వెళ్ళిపోతారు, నా దగ్గర రారు కనుక ఇప్పుడు అలా వెళ్ళకూడదు. అలా వెళితే క్రమక్రమంగా అక్కడికే చేరిపోతారని యెరోబాముకి ఒక చెడ్డ తలంపు వచ్చింది. ఈరోజు ఏవండి అలాంటి పరిస్థితులు సమాజంలో కనబడుతున్నాయి. అలాగే చెడ్డ తలంపు వచ్చి ఏం చేస్తున్నాడంటే అప్పుడు 20వ వచనంలో ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులందరినీ పిలిపించి యెరూషలేముకు పోవడం మీకు బహు కష్టము. 2 దూడలు చేశాడు, బంగారు దూడలు, పోత దూడలు, విగ్రహాలను చేశాడు. ఎవరు చేశారు? యెరోబాము చేశాడు. అంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ పాపము చేయడానికి కారణం ఎవడు? ఇప్పుడు ఈ యెరోబాము. అంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుడిని నమ్మాలి, దేవుడిని నమ్మాలి, ఆయనే ఒక్కడే దేవుడిని చెప్పాడు, విగ్రహాన్ని మీరు చేసుకోవడం చెప్పాడు, దానికి సాగలు పడకూడదని చెప్పాడు, పూజ చేయకూడదని చెప్పాడు. ఇది ఒక ఆజ్ఞ. దీన్ని ఇప్పుడు యెరోబాము ఏం చేస్తున్నాడు? ఆజ్ఞ అతిక్రమిస్తున్నాడు, దాటిస్తున్నాడు. తన స్వార్థమైన నిమిత్తం, తన అధికారం నిమిత్తం. ఏమంటే అధికారంలో ఎన్నో తప్పులు చేస్తూ ముందుకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఈరోజు అంతే. ఈరోజు బైబిల్లో ఆనాడు జరిగిన ప్రతి సంఘటనలే ఈరోజు ఈ భూమి మీద ప్రతిదీ జరుగుతూనే ఉన్నాయి. ఇది మనం గుర్తుంచుకోవాలి. అందుకే బైబిల్ ఎక్కువగా మనం చదవాలి, బైబిల్లో మాటలు నేర్చుకోవాలి. అప్పుడు మనకు సమాజం ఏంటో మనకు అర్థమైపోద్ది. ఆ రోజు అదే జరిగింది. 2 దూడలు చేయించి అక్కడ మీరు వెళ్ళిపోవడం కష్టమో, ఇక్కడే మీకు సులభంగా మీరు దేవునికి, ఏ దేవునికి? ఇజ్రాయెల్ దేవునికి కాదు, ఏ దేవునికి? విగ్రహాల దేవునికి, దేవతలకి మీరు పూజలు చేయొచ్చు, మనం కూడా బలులు అర్పిద్దామని మీ కష్టం కనుక సుఖంగా భక్తి చేద్దారని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళ ఐగుప్తులో దేశంలో మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలినందు, ఒకటి దానినందు, ఒకటి బేతేలినందును, మరొకటి దానినందు పెట్టాడు. 2 బొమ్మలు పెట్టాడు, 2 విగ్రహాలు పెట్టాడు. ఎవరు పెట్టారు? యెరోబాము పెట్టాడు. ఐగుప్తులో మిమ్మల్ని రప్పించిన దేవుళ్ళు ఇవే. అప్పుడు వాళ్ళు ఐగుప్తు దేశం బయటకు వచ్చినప్పుడు, అలాగే మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించినప్పుడు అరణ్యంలో దేవుడితో మాట్లాడడానికి 40 భాగాలు 40 రాత్రులు వారందరికీ కట్టడలు ఆజ్ఞలు తీసుకోవడానికి మోషే వెళితే మోషే రాలేదని వాళ్ళు ఏం చేశారు? ప్రజలందరూ కూడా అహరోను మీదకి వచ్చి మాకు ఒక దేవత కావాలి, మాకు దేవుడు కావాలి. ఆ మోషే ఏమైపోయాడు? ఆ మోషే దేవుడు ఏమైపోయాడు? మాకు అవసరము అని వారి చెవుల్లోను, వారి ముక్కుల్లోనివి, వారి చేతుల్లోనూ ఉన్నటువంటి బంగారు కమ్ములను అందరూ పెట్టి అవన్నీ పోత కోసి విగ్రహం చేసి ఇదే దేవుడు, ఇదే మా దేవత అని వాళ్ళు గంతులు వేస్తూ డ్యాన్సులు చేసినట్టు మనకి నిర్గమకాండము 34వ అధ్యాయంలో
ఒకసారి చూద్దాం. అది చూస్తే మనకు అర్థమవుతుంది. నిర్గమకాండం 32వ అధ్యాయం క్షమించండి 32లో 4వ వచనం. అతడు వారి ఎదుగు వాటిని తీసుకుని వచ్చిన పొగరుతో రూపముని ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా చేశాడు. ఇక్కడ దూడగా చేశాడు, అక్కడ 2 దూడలు చేశాడు. ఏదో ఇక్కడ అహరోను ప్రజలందరూ మాట వినేసి భయపడిపోయి చంపేస్తారేమో ఇశ్రాయేలు ప్రజలు. ఒక బంగారు పోత పోసిన దూడను చేశాడు. అప్పుడు వారు అంటున్నారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి రప్పించిన దేవుడైన ఇదే అనేది మమ్మల్ని రప్పించింది, మమ్మల్ని విడిపించింది ఈ తోడే, ఈ విగ్రహమే అని ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు. ఎంతకి ఇది నిజమా? వారిని నడిపించింది, విడిపించింది దేవుడు కదా, ఇశ్రాయేలు దేవుడు కదా, యెహోవా కదా. అద్భుతాలు చేశాడు, అలాగే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, అలాగే వాళ్ళందరూ రక్షించాడు, ఐగుప్తు రాజు సైన్యము రథాలు మునిగిపోయేట్టు చేశాడు, గొప్ప గొప్ప కార్యాలు చేసిన దేవుడిని మర్చిపోయి ఇప్పుడు ఎవరిని దేవుడు అంటున్నారు? ఈ దూడను, విగ్రహాన్ని దేవుడు అంటున్నారు. ఇదే మమ్మల్ని రప్పించింది. 5వ వచనం. అహరోను చూసి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించాడు. మరి అహరోను రేపు యెహోవా పండగ జరుగునని చాటించాడు. అంటే ఒక బలిపీఠం కట్టించాడు, ఆ విగ్రహం దగ్గర బలిపీఠం కట్టించాడు, బలు అర్పించాలి, ఒక పండగ ఆచరిద్దాం వారు ప్రకటన చేశాడు. ఆ పండగ అందరూ వచ్చారు. మరునాడు వారు ఉదయం లేచి దహన బలు సమాధాన బలు అర్పించినప్పుడు జనులు తినుటకును, త్రాగుటకును, కూర్చుంటుటకును, ఆడుటకును లేచింది. ఇది కొత్త నిబంధనలో పౌలు గారు తెలియజేస్తారు కొరింథీ సంఘానికి. ఆ కొరింథీ సంఘంలో కూడా విగ్రహారాధనలే ఉన్నాయి కనుక ఈ పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి విగ్రహాలను తీసుకొచ్చి అప్పుడు విగ్రహాలు జరిగినప్పుడు పండగ జరిగిన ఏం జరిగిందంటే తినడము, త్రాగడము, ఆడటము, గంతులేయడమే జరిగింది. విగ్రహాలు పెట్టుకున్నారు, డ్యాన్సులు వేశారు, పండగ చేసుకున్నారు, నచ్చినట్టు వారు ప్రవర్తించారు, దేవుని ఒకరికి గురైపోయారు. ఓ కొరింథీయులారా అని వాళ్ళందరూ చెబుతున్నాడు. అది మంచిది కాదు అని ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక వద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి విగ్రహాలకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహం అనేది ఒట్టిది అని ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని వెలుగుతుంది కదా. క్రైస్తవులారా, పరిశుద్ధ జనాంగమా, కొరింథీ సంఘస్థులారా, మీరు బాప్తిసం పొందారు కదా, రక్షణ పొందారు కదా, మీరు సంఘంలో చేర్చబడ్డారు కదా, మనం ధర్మశాస్త్రం చదివాం కదా. విగ్రహం అనేది దానికి బలర్పించడము, దాన్ని తినడం, అసలు విగ్రహం ఒట్టిది. అది మనుషుల చేతుల ద్వారా చేయబడింది. అది ఒట్టిది. మనకు దేవుడు అక్కడ ఉన్నాడు, అది దేవుడు కాదు. వీళ్ళకు దేవుడు లేడు మనకు ఎదుగు. దేవతలు అడబడిన వారును, ప్రభువులు అడబడిన వారును అనేకులు ఉన్నారు. విగ్రహం ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు అది మాకు ప్రభు, ఇది మాకు దేవత అని అనేక మంది అనుకున్నారట. లోకంలో అనిలు అనుకుంటున్నారు, ఇజ్రాయెల్ ప్రజలు అనుకుంటున్నారు, ఇక్కడ కొరింథీలో ఉన్న క్రైస్తవులు కూడా అలాగే మారిపోతున్నారు. దేన్ని? విగ్రహాన్ని. అది ఒట్టిది, మీకు తెలీదా? అది బొమ్మ, మీకు తెలీదా? అది మట్టి. బంగారం చేసుకున్నా అందులో జీవం లేదు, వెండిని చేసుకున్నా అందులో జీవం లేదు, కర్రతో చేసుకున్నా అందులో జీవం లేదు. కనుక మీరు దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. ఆకాశం అందేనను ఉన్నాను, అనేకులు అనబడిన వారు ఉన్నారు. అనబడినవి అంటే నిజాలు కాదని అర్థం. అనుకుంటున్నారు మీరు, ఉన్నారు. ఆకాశం అందేను, భూమి మీద దేవతలు అనబడి ఉన్నాను. ఒకవేళ మీరు అనుకున్నట్టు ఆకాశం అందేనా, భూమి మీద దేవతలు అనబడి ఉన్నాను లేదు. కానీ ఒకవేళ మీరు అనుకున్నాను, మనకు ఒక్కడే దేవుడు, ఆయనే తండ్రి, ఆయన నుండి మన సమస్తను కూడా కలిగింది, ఆయన నిమిత్తమే మనం వదిలించడమని క్రైస్తవులందరికీ చెబుతున్న విషయాలు పౌలు గారు. కనుక విగ్రహం గురించి ఇక్కడ 2 విగ్రహాలు చేసేసి, 2 దూడలు చేసేసి, యెరోబాము ఇజ్రాయేలు 10 గోత్రాలలో పాపం చేయడానికి కారకుడయ్యాడు. స్వార్థాన్ని బట్టి, అధికారాన్ని బట్టి ప్రజలందరూ అక్కడ యెరూషలేములో అక్కడ మందిరం ఉంది, అక్కడ రెహబాము ఉన్నాడు, అక్కడికి వెళ్ళిపోతారేమో అని చెప్పేసి పండగలు అన్నప్పుడు వెళ్ళనివ్వకుండా ఏం చేశాడట? 2 దూడల్ని చేశాడట.
అయితే ఒకసారి 30 దాని వరకు ఈ రెండింటిలో ఒకదాన్ని జనులు పూజించడం వల్ల రాజు చేసిన కార్యములకు రాజు చేసిన కార్యము పాపమునకు కారణమైంది. అంటే ఇది దేని కారణమైందట? పాపానికి కారణమైంది. అంటే అలా చేసినట్టు మళ్ళీ అక్కడ ఏం చేశాడు? కొన్ని పరిస్థితులు మరి అతను ఉన్నత స్థలంలో కట్టించి మందిరంగా ఏర్పరిచి లేవీయులను కానీ సాధారణమైన వాళ్ళు కొందరు యాజకులు నియమించను. మరి ఎరుగో యోధ దేశం జరిగి వస్తూ వంటి ఉత్సవం 8వ మాసం 15 దినాలు జరుగు నేర్పించి బలిపేట మీద బలు నేర్పించు వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాడు? కొత్త కార్యక్రమాలు చేస్తున్నాడు. లేవీలు కాని వారిని నిలబడుతున్నాడు, యాజకులు కాని వారు నిలబడుతున్నాడు. మరి బలిపేట కట్టించాడు, అలాగే ఉన్నత స్థలం కట్టించాడు, కొత్త పండుగని ఉత్సవాలను ఏర్పాటు చేశాడు. మరి ప్రజలంతా అక్కడికి వెళ్ళకూడదని అక్కడికే రావాలని అలాంటి కార్యక్రమాలను బలు అర్పించడం ప్రారంభించాడు. ఈ ప్రకారం బేతేలు నందును తాను చేయించిన దూడలకు బలు అర్పించు వచ్చాడు. ఈ ప్రకారంగా ఏం చేస్తాడు? బలు అర్పిస్తూ వచ్చాడట. అలాగనే ఈ ప్రకారం మనకు యోచించిన దాన్ని బట్టి 8వ మాసం 15వ దినం బేతేలు తాను చేయించిన బలిపెట్టి బలు అర్పించి వచ్చింది. మరి ఇజ్రాయేల్ వారికి ఒక ఉత్సవం నిర్ణయించి దూపం వేయచ్చు, తానే బలిపెట్టి పెట్టుకోండట. ఇప్పుడు ఏం చేస్తున్నాడు రాజు? తానే దూపం వేయడానికి బలిపీఠము ఎక్కిపోతున్నాడు. అంటే ఇక తప్పు మీద తప్పు చేసుకోవడానికి ఇప్పుడు యెరొబోము ముందుకు వెళ్ళిపోతున్నాడు. దేవుడు వచ్చి యెరొబోము శ్రద్ధ గలవాడు పనిలోను, దేవుడు వచ్చి ఇతడు బలవంతుడు, యవనస్తుడు, మహాబలమైన వాడు, నా పనికి పనికొస్తాడు, నమ్మకమైన వాడు ఉంటాడని దేవుడు ఆలోచించాడు. ఈరోజు అయితే సమాజంలో చాలా మంది దేవుడు తన కొరకు పనికొస్తారని దేవుడు తన కొరకు పిలుచుకుంటున్నాడు. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు? వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్న బలాన్ని బట్టి, వారికి ఉన్న తెలివితేటలను బట్టి దేవుడు పనిని పక్కన పెట్టేసి వారి సొంత కార్యక్రమాలు జరిగిస్తూ స్వార్థంతో కార్యక్రమాలు ముందుకెళ్ళిపోతున్న పరిస్థితి బట్టి తప్పు కాదా? పాపం కాదా? ఆ రోజునే జరిగింది, ఈ రోజు కూడా అదే ప్రపంచం అంతా జరుగుతూనే ఉంది. కనుక ఇక్కడ ఏం చేస్తున్నాడు? యాజకులు ఏమండి బలిపీఠ మీదకి వెళ్ళాలి, బలు అర్పించాలి, దూపం వేయాలి. ఒకరోజు అహరోను కుమారులైన 2 నాదాబు అబీలు అలా చేసిన బలిపీఠం వద్ద వేరొక అగ్ని వేస్తేనే అక్కడికక్కడ దేవుడు వారిని చంపేశాడు, కాల్ చేశాడు. అంటే దేవుడు దుష్టత్వం చూసి సహించేవాడు కాదు. పాపం జరిగితే దేవుడు అడ్జస్ట్ అవడు, పోలే అని అనుకోడు, సర్దుకుపోడు. మనం అలా సర్దుకూడదు. దేనికైనా తప్పనిగా దాన్ని మనం చిన్నదిగా చెప్పుకుంటూ ఖండిస్తూనే ముందుకు వెళ్ళాలి. చాలామందికి ఇది నచ్చదు, చాలామంది దీనికి ఇష్టపడరు. మంచి చెప్పాలి, మేలు చెప్పాలి, ఆశీర్వాదాలు చెప్పాలి. ఇలా చెప్తే చాలా బాగుంటుంది. గనుక ఇక్కడ ఇది ఏం చేస్తున్నాడు? దూపం వేయడానికి బలిపీఠమే ఏకంగా ఎక్కిపోయాడు. ఇప్పుడు ఆ యూదులు అదే యోధా రాజ్యంలో యెరూషలేములో దేవుడు ఏర్పరచుకున్న యాజకులు, దేవుని మందిరము, లేవీయులు వాళ్ళ క్రమంలో పనిచేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇతడే కొంతమంది కాని యాజకులను ఏర్పాటు చేశాడు, కాని లేవీయులను ఏర్పాటు చేశాడు. అంతా మారిపోతుంది, డూప్లికేట్ అయిపోతుంది, ఒరిజినల్ లేకుండా. ఇతడే బలి అర్పించిన దూపం వేయడానికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఏం జరిగింది? 10వ వచనం అంతా దైవజనుడు ఒకడు యెహోవా సెలవు ఉంది, యోధ దేశంలో బేతేలునకు వచ్చాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక దైవజనుడు పంపించాడు. యెహోవా సెలవు చేత యోధా దేశంలో బేతేలు ప్రాంతానికి వచ్చాడు. దూపం వేయడానికి యెరొబోము బలిపీఠం మీద నిలిచి ఉండగా ఇక్కడ రెడీ అయిపోతున్నాడు దూపం వేయడానికి. యెరొబోము నిలబడుతున్నాడు. అప్పుడు ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ బలిపీఠంలోకి ఈ మాట ప్రకటన చేశాడు. బలిపీఠమా యెహోవా సెలవిచ్చిందేమనగా, దావీదు సంతతిలో యోషియా అనే ఒక శిశువు పుట్టును, నీ మీద దూపం వేసిన ఉన్నత స్థలంలో యొక్క యాజకులను అతను నీ మీద అర్పించును, అతని మనిషి శరీరమును నీ మీద దహనం చేయను. ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద బుగ్గి ఒలికిపోయి యెహోవా సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాడు. ఈ బలిపీఠం దేవుని బలిపీఠం కాదు. ఈ బలిపీఠం బద్దలైపోద్ది, ఇది బుగ్గి ఒలికిపోద్ది, ఇది ఒక సూచన వస్తుందని చెప్పగానే ఆ 4వ వచనంలో బేతేలు నందున బలిపీఠం గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజు యెరొబోము విని, ఆ దైవజనుడు చెప్పినటువంటి ఆ మాట రాజు యెరొబోము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వాడిని పట్టుకోమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయింది. బలిపీఠం మీద నుండి ఇది తప్పు నువ్వు చేస్తున్నావు దైవజనుడు చెప్తే, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యెరొబోము కోపం వచ్చి ఆ దైవజనుడు పట్టుకోవాలని, పగ తీర్చుకోవాలని
చంపాలని లేక ఇంకేదో చేయాలని నాకు నువ్వు చెప్పడమా, నువ్వెంత అని ఒక దైవజనుడిని రాజుని యెరొబోము పట్టుకోవాలని చూస్తున్నాడు. ఎందుకంటే రాజు కదా, ఏదైనా చేయగలడు. రాజుకి వ్యతిరేకంగా ఏ ఒక్కరు చెప్పినా చాలామంది వినబోరు, కొంతమంది వింటారు. ఎవరు? దేవుని పిల్లలు అయితే. దావీదు విన్నాడు, మరి కొంతమంది కొన్ని సందర్భాల్లో విన్నారు, మరి కొంతమంది వినలేదు. ఇక్కడ కూడా యెరొబోము దైవజనుడి మాట వినకుండా అతన్నే పట్టుకోవాలని చేయి చాపాడు. అప్పుడు అతని చాపిన చెయ్య ఎండిపోయింది. చెయ్యండి ఏంటంటే అలా ఎండిపోయిందట. ఉన్నపాటున ఆ చెయ్యి ఎండిపోయిందట. చెయ్యి ఎండిపోద్దా? ఎండిపోద్ది. దేవుడు ఏదైనా చేయగలడు. అప్పుడు దాన్ని వెలికి తీసుకునే శక్తి లేదు. ఎండిపోయిన తర్వాత దానిలో జీవం లేదు. మళ్ళీ వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎండిపోయిన చెయ్యి బయటికి రావటం లేదు. చెయ్యి ఎండిపోయేలా చేసిన దేవుడు ఎవరికి? యెరొబోముకి. ఇది మొదటి స్టెప్. అసలు పాపం చేయడానికే యెరొబోము కారకుడయ్యాడు విగ్రహారాధనకి ఇజ్రాయెల్ ప్రజల్లో. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో దిగజారిపోయాడు. ఎవరో? యెరొబోము. దేవుడు అప్పగించిన పనిని, నమ్మకత్వాన్ని యెరొబోము గ్రహించలేకపోయాడు. ఒక సేవకుడు, ఒక పని చేస్తున్నవాడు దేవుడు అధికారం ఇచ్చాడు, రాజుగా చేశాడు. దేవుడు గుర్తించలేకపోయాడు యెరొబోము. మనమైనా సరే కొన్ని సందర్భాల్లో ఏ యోగ్యత లేని మనం దేవుడు నిలబెట్టినప్పుడు మనం దేవుడిని గుర్తించాలి. ఆయన నామానికి మహిమ తెచ్చేవారుగా ఉండాలి, ఘనత తెచ్చేవారుగా ఉండాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి, ఆయన మాటకు లోబడేవారుగా ఉండాలి. అలా లేదు యెరొబోము. ఇక్కడ ఏం జరుగుతుందంటే చెయ్యి బయటికి తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు, లాగుతున్నాడు, కానీ చెయ్యిలో శక్తి లేదు, ఎండిపోయింది కనుక. మరి యెహోవా సర్వప్రకారం దైవనిచ్చిన సూచన చెప్పిన బలిపీఠం బద్దలైపోయింది, బొగ్గి దాని మీద ఒలిగిపోయింది. దేవుడు చెప్పిన మాట నెరవేరిందా? చెయ్యి ఎండిపోయింది. ఇదిగో యెరొబోము బలిపీఠం బద్దలైపోద్ది, దాని బొగ్గి నేల ఒలిగిపోద్ది అని దైవజనుడు చెప్పాడు. సూచన అది. నేనే దైవజనుడు అయితే ఇది జరుగుతుంది అని చెప్పగానే అది అలాగే జరిగింది. అంటే దేవుడు చాలా సందర్భాల్లో ప్రవక్తల ద్వారా, కొన్ని సందర్భాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అందరూ రాజులు, ప్రజలందరూ తెలుసుకోవాలని. కొందరు తెలుసుకున్నారు, కొందరు తెలుసుకోలేదు. అయితే 6వ వచనంలో ఏం రాయబడింది కదా? అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వలె బాగుగా ఉన్నట్లు నీ దేవుడిని యెహోవా సముఖమునందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలుకొనగా దైవజనుడు యెహోవాను బతిమాలుకొను కనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయను. అప్పుడు రాజు చెయ్యి మరలా ముందు ఎలాగైతే బాగుందో, శక్తి కలిగిందా ఉందో, ఇప్పుడు నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయి అని ఆ దైవజనుడికి వేడుకుంటున్నాడు, బ్రతిమలాడుతున్నాడు. దేవుడికి ప్రార్థన చేయి అని అన్నాడు. వెంటనే రాజుగారు కదండి, రాజుగారి మాట వినేసి ఇప్పుడు ఆ దైవజనుడు మరలా దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే మరలా అతను చెయ్యి బాగా అయిపోయింది మునుపటి వల్లే. అప్పుడు అతను రాజు, నువ్వు నా ఇంటికి వచ్చి నా దగ్గర బహుమతి తీసుకో, నా ఇంటి దగ్గర భోజనం చేయంటే దైవజనుడు అన్నాడు, నీ ఇంటికి నేను రాను, నీ ఇంటి దగ్గర అడుగు పెట్టను, నీ ఇంటి దగ్గర అన్నపానం నేను తీసుకోను అని తను వచ్చే మార్గంలో అతడు వెళ్ళిపోయాడు. అంటే మాకు ఇక్కడ అర్థం అవుతుంది ఏంటంటే, సహోదరులారా, యెరొబోము దేవుడు ఇచ్చిన అధికారాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి ఆ దేవునికి వ్యతిరేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాడు. ఆ యెరొబోము సుమారుగా 19 రాజులు తన అందరూ కూడా యెరొబోము ఎలాగైతే విగ్రహారాధకుడిగా ఏమండి దేవతలు దేవుడు కాని దానికి పూజలు చేశారో అది డిఫరెంట్ అయిపోయింది ప్రజల్లో. ఒక విత్తనం ఉండిపోయింది.